కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తోంది రేవంత్ సర్కార్. విద్యార్థుల కోసం పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు ఇటు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం పీఎస్ కు తరలించారు. అండ్ విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని వస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తారు తీవ్రంగా మండిపడ్డారు. అండ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా అంటూ ఫైర్ ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, ఇటు విద్యార్థుల కోసం అయితే పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నాయకులను అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో ప్రశ్నించే వారిని అరెస్టు చేయడమే టార్గెట్ గా చేస్తున్నారు తప్పితే అభివృద్ధి శూన్యం అనేది కూడా కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే దానికి కావాల్సినటువంటి వసతులతో పాటుగా సన్న బియ్యంతో భోజనాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి వసతులు కావాలో అలాంటి ఏర్పాటు చేసి స్టడీ హాల్ లాంటివి ఏర్పాటు చేసిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కితే నేడు 2 సంవత్సరాలుగా ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది పిల్లలు హాస్పిటల్ పాల్పవడం, దాంతో పాటు చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు మృతి చెందిన సంఘటనలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడత అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే షామీర్పేటలో చూసుకున్నట్లయితే షామీర్పేటలో మహాత్మారావు జ్యోతి బాపులే యొక్క బీసీ వెల్ఫేర్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో దాదాపు భోజనం వచ్చేసి రాత్రిపూట భోజనాన్ని ఉదయం వాళ్ళకు భోజనం పెట్టడము, దాంతో పాటు చూసినట్లయితే దాంట్లో బొద్దెంకు వచ్చినటువంటి వంటి భోజనాలను కూడా పెట్టడము, దాంతో పాటుగా కుళ్ళిపోయినటువంటి భోజనాలను, దాంతో పాటుగా రాత్రి ఏర్పాటు చేసినటువంటి కూరలను కూడా వాళ్ళు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి బీసీ వెల్ఫేర్ సంక్షేమ సంబంధించిన ప్రతినిధులతో పాటుగా వచ్చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పినా వాళ్ళెవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులే, అంటే చదువుకునే విద్యార్థులు, పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులే స్కూల్ నుండి వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి షామీర్పేట పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు అనేవి కూడా ఉన్నాయి. దాన్ని పైన పట్టించుకోకపోవడానికి కనీసం బీసీ వెల్ఫేర్ వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, ఎవరు పట్టించుకోవడంతో వాళ్ళు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడంతో దానిపైన సానుకూలంగా స్పందించినటువంటి పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ ఆ ఘటన స్థలానికి చేరుకుని పిల్లలకు జరిగినటువంటి ఇబ్బందులను కూడా చూసిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సివిల్ సప్లై ఆఫీసర్, దాంతో పాటుగా బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా అక్కడికి రాకపోవడం, పట్టించుకోకపోవడం, దాంతో పాటుగా అక్కడికి మమాన్ చేయడంతో ఏదైతే బీసీ వెల్ఫేర్ ఉందో దానికి తెలంగాణ రాష్ట్ర యోజన అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ దాన్ని పరిశీలించడానికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళని పరిస్థితులను తెలుసుకోవాల్సిన వ్యక్తి పైన అక్కడికి కట్టడాలు వేసినటువంటి పోలీసులు వచ్చేసి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంటే బీసీ వెల్ఫేర్ లో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి, వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తే గెల్లు శ్రీనివాస్ అతని యొక్క యువజన భాగం ఉందో యువజన భాగానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విధంగా తయారైంది. ఇప్పటికే ఆ బీసీ వెల్ఫేర్ కు సంబంధించిన దాంట్లో వాళ్ళ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్లి వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలని కూడా బీసీ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళ వివరాలతో పాటుగా గెల్లు శ్రీనివాస్ కూడా సంబంధించినటువంటి విద్యార్థి విభాగాలు కావచ్చు, దాని యొక్క విద్యార్థులు కూడా ఈ విధంగా ఉందని వాళ్ళ పరిస్థితులు చెప్పడంతో, అంటే గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వైభవం వచ్చేసి ఇప్పుడు లేకపోవడంతో పిల్లల క్షేమాలను, దాంతో పాటు వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకోవడానికి సందర్శిస్తే అక్కడికి వెళ్ళడానికి అడ్డుకట్ట వేసి పోలీస్ స్టేషన్ కి ఏ విధంగా తరలిస్తారని కూడా గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి విభజన భవన్తో పాటుగా
వైస్ చైర్మన్ వచ్చినటువంటి మధుకర్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేయడం, దాంతో పాటుగా పేద ప్రజలు పేద పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరుస్తున్నారో వాళ్ళకు సంపూర్ణంగా 3 పూటల భోజనం పెట్టి వాళ్ళకు విద్యాభ్యాసం అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గెలు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ దయనీయంగా మారింది తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు. దాంతో పాటుగా ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దానిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం, కనీసం పిల్లల బాగోలు పట్టించుకోకపోవడం, దాంతో పాటుగా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, బీసీ సంక్షేమ వాళ్ళు ఆ గురుకుల పాఠశాల సమస్యలతో ఎలాంటి రివ్యూలు పట్టించుకోకపోవడమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా పిల్లలు చెప్పే పరిస్థితి ఉంది. దానిపైన ప్రశ్నించే వాళ్ళని ఎల్లు శ్రీనివాస్ కావచ్చు, దాంతో పాటుగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.